Isaiah chapter 53, verse 7, continuation verse. He was oppressed and he was afflicted, yet he opened not his mouth. Like a lamb that is led to the slaughter, and like a sheep that before its shearer is silent, so he opened not his mouth. ఇన్ తెలుగు అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లలాగా, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెలాగా. హెయిర్ కట్ చేసేటప్పుడు మరి షీప్ కదలదు, ఎటు కదలకుండా ఉంటాయి. అలాగే వదకు తేబడిన గొర్రె ఎలాగైతే మరి దాన్ని కోసే ముందు సైలెంట్గానే ఉంటుంది పాపం, కోసేవాడు ముందు. ఆ విధంగా గొర్రెలాగా మౌనంగా అతను నోరు తెరవలేదు. దీనికి కారణం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళారా? ఆయన నోరు తెరిస్తే ఆయన ఈ భూప్రపంచం మీదకి కన్యమరియ గర్భం ద్వారా మరి వచ్చినటువంటి పర్పస్ నెరవేరదు, ఉద్దేశము నెరవేర్చబడదు. ఎందుకు అంటే ఆయన ఈ లోకానికి వచ్చింది సర్వమానవాళి పాపాలని పరిహరించటం కోసం, గొర్రెపిల్లలాగా సిలువ మరణాన్ని పొందటం కోసం వచ్చారు. కాబట్టి ఆయన నోరు తెరిచి మాట్లాడితే అది ఎక్కడ స్టాప్ అయిపోతుందో, సిలువ మరణం అని ప్రతిదీ సైలెంట్గానే భరించారు. వాళ్ళు ఎంతగానో ఇన్సల్ట్ చేశారు, కొట్టారు, తిట్టారు, ముఖం మీద ఉమ్మి ఊశారు, హెయిర్ పట్టుకొని లాగారు, ముఖం మీద గుడ్డ వేసి మరి నేను కొట్టింది ఎవరో చెప్పమన్నారు. బహుగా ఇన్సల్ట్ చేశారు. అయితే తను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును అనిన రీతిన ఆయన తగ్గించుకున్నారు. కాబట్టి ఏమాత్రం నోరు తెరవలేదు. కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినా తన శరీరం పూర్తిగా అప్పగించారే కానీ నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడకపోవటం వల్ల తండ్రి అన్ని నామముల కన్నా పై నామమును ఆయనకిచ్చి ఆయన బహుగా హెచ్చించినటువంటి వ్యక్తిగా లేదా దేవుడిగా ఆయన ఉన్నారన్నమాట. అన్ని నామముల కన్నా పైనామాన్ని ఆయనకి ఇచ్చారు, ధరింపచేశారు. కాబట్టి ఆయన సమస్తం మీద అధికారి అయ్యారు, సమస్తం చేయగలుగుతున్నారు. కారణం అదనమాట. అంతగా తగ్గించుకోవటం వల్ల దేవుడు ఆయన హెచ్చించారు. ఆ తర్వాత ఆయన తను తగ్గించుకోవటం వల్ల కేవలం ఆయన సిలువ మరణం పొందటానికి అయింది, నోరు తెరవకపోవటం వల్ల.